ఇంజనీరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. ప్రతి మనిషికి ఆర్ట్ ఫీల్డ్లోకి రావడానికి ఏదో ఒక మూమెంట్ ఇన్స్పిరేషన్ అవుద్ది. శ్రీనివాస్ కశ్యప్ని సినిమాలోకి లాగిన ఆ క్షణం ఏంటి, ఆ ఇన్స్పిరేషన్ ఏంటి? అట్రాక్ట్ చేసిన అదైతే మెగాస్టార్ అనేది నేను తెలిసిన అందరికీ తెలుసు. నిక్ నేమ్ కూడా చిరు అనే పిలిచే రోజులు కూడా ఉండేవి. 37 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్న జేడీ లాంటి ఒక ఆర్టిస్ట్కి ఒక కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ కశ్యప్ ఇచ్చిన ఓ కొత్త మోటివేషన్ ఏంటి? ఎందుకు ఆయన ఈ సినిమా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఆయన బెస్ట్ చాలా ఇస్తే ఆ బెస్ట్లోని బెస్ట్ అంతా దీంట్లో పెట్టాం. అంటే మనం థ్యాంక్స్ చెప్పడం కూడా చిన్న విషయం. బట్ సో తరుణ్ భాస్కర్ గారితో ఈ 10 ఏళ్ళ ట్రావెలింగ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? తను యాక్టర్ అవుతాడు తను అనుకున్నాడో లేదో కూడా తెలీదు. తెలియకుండా నేను ఇలా అన్నా. ఎందుకో మీరు తీస్తున్నప్పుడు అన్నాను, ఏంటో తెలీదు. నిజానికి యుఎస్ వీసా ఈ ప్రాసెస్ అనేది కూడా చాలామందికి లైఫ్ టైమ్ యాంబిషన్. దాన్ని ఫ్యామిలీగా చెప్పే ఈ ప్రాసెస్లో మీరు అనుకున్న ఆ కోర్ ఎలిమెంట్ ఏమన్నా డైవర్ట్ అవ్వద్దని కానీ ఇప్పుడు భయపడలేదా? మీకు ఆల్రెడీ ఏదైతే తెలుసో అదే కోర్. ఇప్పుడు ఆ పాలసీల గురించో వాటి గురించి కాదు సినిమా. ఒక హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో గాయపడ్డ సింహం డైరెక్టర్ శ్రీనివాస్ కశ్యప్ గారు ఉన్నారు. అంటే మనం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూస్తున్నా సరే గాయపడ్డ సింహం ప్రమోషన్స్ మొత్తం చాలా యూనిక్గా కనిపిస్తున్నాయి. సో అసలు ఆ సినిమా ఎలా వచ్చింది? May 1st ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. సో సినిమా విశేషాలు, అలాగే శ్రీనివాస్ కశ్యప్ ఒక 16 సంవత్సరాల నుంచి డైరెక్టర్ అవ్వాలని ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎంత కష్టపడ్డారు, ఇది న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్కి, అప్కమింగ్ మేకర్స్కి వీళ్ళందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో శ్రీనివాస్ గారు ఎదురుగా ఉన్నారు, ఆయన అడిగి విశేషాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వారి ప్రయాణం చూస్తున్నప్పుడు, అంటే ఒక డిగ్రీ కంప్లీట్ చేసి, ఒక బీటెక్ కంప్లీట్ చేసి రైట్ ఇండస్ట్రీలో ఏదో సాధించాలి, ఏదో ప్రూవ్ చేసుకోవాలి అంటే అందరికీ ఉండే డిజైర్ కాదు ఇది. చాలా యూనిక్నెస్ ఉండే మైండ్ సెట్ ఉండే వాళ్ళకి మాత్రమే కలుగుద్ది. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నిటికీ సిద్ధపడితే కానీ ఇక్కడ సర్వే అవ్వలేము. ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళ లైఫ్ జర్నీ చూస్తున్నప్పుడు అలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో నేను గాయపడ్డ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చాను, దాంతోపాటు మీ ట్రావెలింగ్ కూడా తెలుసుకోవడానికి వచ్చాను. సో నా ఫస్ట్ క్వశ్చన్, ఈ మధ్య నేను జేడీ గారి బర్త్డే ఈవెంట్కి అటెండ్ అయ్యాను. రైట్. అంటే జేడీ గారు ఎప్పుడూ చాలా ఎనర్జీగా ఉంటారు, బట్ ఈసారి నాకు ఆయనలో ఒక కొత్త రకమైన ఉత్తేజం కనిపించింది, ఉత్సాహం కనిపించింది. అని మాట్లాడినప్పుడు కూడా గాయపడ్డ సింహం గురించి చాలా గొప్పగా చెప్పారు. 1989 శివ సినిమా రిలీజ్. 37 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్న జేడీ లాంటి ఒక ఆర్టిస్ట్కి ఒక కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ కశ్యప్ ఇచ్చిన ఓ కొత్త మోటివేషన్ ఏంటి? ఎందుకు ఆయన ఈ సినిమా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? సో ఆయన విషయానికి వస్తే ఏంటంటే, ఆయన చేయని ఆల్మోస్ట్ ఆయన నాకు తెలిసి ఒక 8 to 9 క్లాసిక్స్ ఉన్నాయి ఆయన ఇదిలో. ప్రతి క్లాసిక్లో ఒక ఒక పాజిటివ్ పాయింట్ ఉంటుంది మనకి నచ్చిన. అంటే మనీలో ఆయన యాక్టింగ్ నచ్చుతుంది, ఇంకో దాంట్లో ఇంకో ఫ్లేవర్ నచ్చుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆయన బెస్ట్ చేసినవన్నీ ఇందులో ఉండటం అన్నమాట. ఓకే. అంటే ఇందులో ఆయన రకరకాల ఇది ఉంటుంది. అంటే సీన్స్లోని వేరియేషన్స్ కానీ, ఆ సీన్ యొక్క ఛాలెంజ్ కానీ. సో ఆయన బెస్ట్ చాలా ఇస్తే ఆ బెస్ట్లోని బెస్ట్ అంతా దీంట్లో పెట్టాం. సో దానివల్ల ఈ సినిమాకు ఒక కొత్త పవర్ యాడ్ అయింది అనమాట. ఓకే. సో అందుకని ఆయన డే 1 నుంచి ఆయన ఇచ్చే సపోర్ట్ కానీ, ఆయన దీనికి ఇచ్చిన డెడికేషన్ ఒకటి ఉంటుంది కదా, అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్. ఆయన వాళ్ళు ప్రతి ఒక్కరు డెడికేటర్ ఉంటారు, కానీ కొన్నిసార్లు ఎక్స్ట్రా ప్రేమిస్తారు కదా, లైక్ ఆ క్యారెక్టర్ని. ఆ ప్రేమించినప్పుడు యాక్టర్ వాళ్ళు ఆ ఎఫర్ట్ కానీ అది అంతే, అది అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చేస్తారు వాళ్ళు. కనెక్ట్ అయి ఉంటారు. అంటే ఒక నైట్ అవుతుందా, లేట్ అవుతుందా, లేకపోతే ఎక్కువ షార్ట్స్ ఉన్నాయి, తక్కువ టైం ఉంది, ఫుల్ ఎక్స్ట్రా కోఆపరేషన్ అనమాట. ఐ డోంట్ థింక్ అంటే మనం థ్యాంక్స్ చెప్పడం కూడా చిన్న విషయం, బట్ యా, థ్యాంక్ఫుల్ టు హిమ్. అంటే మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్గా మాట్లాడుకున్నాం, 2010లో మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఇదే విషయాన్ని మీరు స్టేజ్ మీద యాక్చువల్గా ఎమోషనల్గా కామెడీగా చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగా. అవును, కాన్సెప్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు యుఎస్ వీసా అనేది చాలా
సీరియస్ కాన్సెప్ట్. దానికి కామెడీ మిక్స్ చేసి, ఒక డార్క్ కామెడీ మిక్స్ చేసి ఇస్తున్నారు. సో, నాకు కావాల్సింది ఇప్పుడు ఈరోజు మీ పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది? ఎందుకంటే ఈ 16 సంవత్సరాలుగా మీరు తీసుకున్న విమర్శలు, మీరు పడ్డ కష్టాల కంటే కూడా వాటన్నిటికి సమాధానం చెప్పిన మనుషులు వాళ్ళు. అవును. సో, ఈరోజు మీ పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది? సో, వాళ్ళు ఎలా ఉన్నారంటే అన్నిటికీ సింగిల్ ఆన్సర్ సినిమా అనేది వాళ్ళు నమ్మారు. అంటే ఒక పాయింట్‌లో బాగా హర్ట్ అయ్యేవాళ్ళు. బట్ ఒక పాయింట్ తర్వాత నేను చెప్పాననమాట కూర్చోబెట్టి, ఇది ఎప్పటికవుద్దో నాకు తెలీదు. సమ్‌డే అవుతది. అయిన రోజు అన్నిటికీ ఒకేసారి సమాధానం ఉంటదంటే అదే వాళ్ళు కూడా నమ్మారు. నమ్మి అది ఇంకా ఆ తర్వాత ఎన్ని ఇయర్స్ అయింది ఏంటి కూడా చెప్పాలంటే ఈ 16 ఏళ్ళు, 15 ఏళ్ళు అనే విషయాన్ని లాస్ట్ 1-2 మంత్స్‌గానే నేను రియలైజ్ అయ్యా. ఏది ఇట్లా ఎవరో అడుగుతూ ఉంటే అవును ఎన్ని అని. ఆ తర్వాత స్టాండర్డ్‌గా ఈజీగా ఆన్సర్ ఇస్తున్నా కానీ నార్మల్‌గా ఇది 16 ఏళ్ళు అయిపోయిందనే థాట్ రాదు. 1 ఇయర్, 2 ఇయర్ అసలు వెళ్ళిపోతూ ఉంటాం. సడన్‌గా కూర్చోబెట్టి మొన్న ఈ సినిమా కూడా అయిపోవచ్చింది. ఇంకా ప్రమోషన్ స్టార్ట్ అన్నప్పుడే ఎవరో అడుగుతున్నప్పుడు అవును కదా 16 ఏళ్ళు అలా రియలైజ్ అవుతాం. నార్మల్‌గా అయితే బ్రేకప్ అయ్యి కూడా ఆ బ్రేకప్ కన్సల్టెంట్ అది తీసి కూడా 7-8 ఇయర్స్ అయిపోతుంది. అది కూడా రియలైజ్ కావట్లేదు. ఏదో మొన్న 1-2 ఇయర్స్ బ్యాక్ అనే ఫీలింగే ఉంది. సడన్‌గా చూస్తే ఇది 7-8 ఇయర్స్ మనం షార్ట్ ఫిల్మ్ తీసి 15-16 ఏళ్ళు ఓడియమ్మ అన్నట్టు తర్వాత అనిపిస్తుంది. బట్ పేరెంట్స్ థింగ్ ఏంటంటే డెఫినెట్‌గా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అందరికంటే ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడో మన స్ట్రగుల్ చూస్తుంటారు కదా! ఒక పెయిన్, ఒక వేరే ఇప్పుడు సేమ్ ఏజ్ గ్రూప్‌లో ఉండే వాళ్ళంతా వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. సో, అది మనం చేయలేకపోయాం. కానీ ఇది వేరే వాళ్ళు ఎవరు చేయలేరు కదా! సో, ఇది అయ్యేంత వరకు వాళ్ళకి ఆ ఇది ఉండదు. బట్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ ఉన్నారు అండ్ దే ఆర్ బ్యాడ్‌లీ వెయిటింగ్ అండి అసలు. ముందు ఇది అటు ఆ లైన్ అటు క్రాస్ అయిపోవాలి ఇంకా. ఇంకా చాలా రోజులు అయిపోయింది. ఇంకా ఆ బార్డర్ లైన్ క్రాస్ చేయరా అనే జోన్‌లో ఉన్నారన్నమాట. సూపర్. అయితే ఈ మొత్తం ప్రయాణంలో ఏదైనా ఒకరోజు ఆ గ్యాప్ ఇచ్చేద్దాం అనిపించిన క్షణం, ఆ మూమెంట్, తర్వాత మళ్ళీ మీరు రైజ్ అయిన ఆ మూమెంట్, ఈ 2 క్షణాలు షేర్ చేసుకుంటారా? నాకు నమ్మరు కానీ ఇప్పటివరకు గివ్ అప్ అనే థాట్ రాలా ఓకే. అస్సలు. నాకు జస్ట్ ఓకే ఇప్పుడైతే టైం కాదు, వస్తుంది ఈ లోపల ఏం చేద్దాం అనేది తప్పితే గివ్ అప్ అనేది నేను బై మిస్టేక్ కూడా ఆలోచించదు. గివ్ అప్ అనేది లేదు. మేబీ ఈ నెల కాదు, ఈ రోజు కాదు, ఈ ఇయర్ కాదేమో, బట్ గివ్ అప్ అనేది అయితే అసలు థాట్ కూడా రాలే ఎప్పుడు. సో, ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ మాట్లాడుకుందాం. సినిమా విషయం పక్కన పెడితే ప్రతి మనిషికి ఆర్ట్ ఫీల్డ్‌లోకి రావడానికి అది ఏదైనా ఆర్ట్ ఏదైనా సరే ఏదో ఒక మూమెంట్ ఇన్స్పిరేషన్ అవుద్ది. ఒక చిరంజీవి గారి సినిమా చూసో, లేదంటే ఒక బాలసుబ్రహ్మణ్యం గారి పాటనో, ఒక ఇళయరాజా గారి ట్యూనినో, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుతారు. సో, శ్రీనివాస్ కశ్యప్‌ని సినిమాలోకి, ఈ ఆర్ట్ ఫీల్డ్‌లోకి లాగిన ఆ క్షణం ఏంటి? ఆ ఇన్స్పిరేషన్ ఏంటి? నార్మల్గా అయితే మీరు అన్నట్టు ఆల్రెడీ చిరంజీవి గారి పేరు వాడారు కదా! సో, నిజంగానే మెగాస్టార్ అనేది వన్ ఆఫ్ మై అంటే ఈ స్క్వీజ్ అట్రాక్ట్ చేసిన అదైతే మెగాస్టార్ అనేది నన్ను తెలిసిన అందరికీ తెలుసు. ఎందుకంటే నన్ను అంటే ఎప్పుడైనా నిక్ నేమ్ కూడా చిరు అనే పిలిచే రోజులు కూడా ఉండేది. ఓకే. అంటే అంత పిచ్చిలో ఉండేది. అంటే నాతో ఏమైనా పని చేయించుకోవాలంటే చిరు అంటే సరే అనే అంటే ఆ స్పేస్ కూడా ఉండింది. ఓకే. అయితే అది ఎందుకంటే వన్ ఆఫ్ ది రీజన్స్ నేను చాలా ఇలా ఉండేవాడిని లోపల ఎక్కడో. సో, ఎక్కడో మెగాస్టార్ అనేది నాకు ఒక ధైర్యం. అలా ఉండేది. ఒక పాయింట్లో నేను లో ఫీల్ అయితే చిరు సాంగ్స్ విని ఆ స్పేస్లో ఉండింది. అదొక ఇదైతే నా వన్ ఆఫ్ మై అంటే నేను ఫిక్స్ ఇంకా అనుకున్నది మాత్రం కాలేజ్ ఫెస్ట్ అనమాట. ఓకే. సో, కాలేజ్లో చదువుతున్నప్పుడు నేను ఇమిటేట్ చేసేవాడిని. అది యాక్టర్స్ అనుకోండి, లేకపోతే ఎవరుంటే వాళ్ళని, ఎవరైనా కొంచెం యూనిక్గా మ్యానరిజమ్స్ ఉంటే ఇమిటేట్ చేసేవాడిని. నన్ను ర్యాగింగ్లా చేసేవాళ్ళు. ఓకే.
నన్ను ర్యాగింగ్ చేసి ఇది బోరింగ్ ఇవన్నీ అడగద్దు, నేను కావాలంటే ఎంటర్టైన్ చేస్తా అని నేనే వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చేవాడిని. సో దానివల్ల ఏమైందంటే ఆ ఇమిటేట్ చేస్తూ చేస్తూ కొంచెం ఆ సీనియర్స్ బ్యాచ్లో కొంచెం మనం తెలిసామన్నమాట. అరే వాడెవడు చేస్తారంటే రమ్మన్నాడు. రోజు ఒక్కొక్క బస్సులోకి వెళ్ళి ఏం కావాలి అన్నట్టు ఏదో మనం పెద్ద పర్ఫార్మర్స్ లాగా చేసేవాళ్ళం ఏదో ఒకటి. వాళ్ళు ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు. యాన్యువల్ డే అనేది ఫెస్ట్ ఏదో పెట్టేసరికి దాంట్లో నేను రిహార్సల్స్ లాగా ఉంటాయి కదా, ఆడిటోరియం, చిన్న ఆడిటోరియం మినీ కాన్ఫరెన్స్లో చేస్తుంటే సడన్గా జనం వచ్చేసేవాళ్ళు. ఇది ఆ బ్యాచ్ ఏంటంటే ఓన్లీ పార్టిసిపెంట్స్ అలౌడ్ అంటే మేము పార్టిసిపెంట్స్ అని లోపలికి వచ్చేవాళ్ళు. సో నేను చేసేది వాళ్ళు కిక్ ఫీల్ అయ్యి ఏదో ఫుల్ విజిల్స్ వేసేది. నాది అయిపోగానే అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. అదేంటి పార్టిసిపెంట్స్ అంటే ఆ మూడు పోయిందని వెళ్ళిపోయేవాళ్ళు. సో అదేదో నాకు వెరైటీగా ఉండేది. ఏంటి మన గురించి అలా రావటం ఏంటి, అంత ఎంటర్టైన్ చేస్తున్నట్టున్నావు అని నేను. సో మెయిన్ యాన్యువల్ డే వచ్చింది. యాన్యువల్ డే రోజు నాది సమ్ 10th or 15th నేమ్ ఉండింది. నేను దగ్గరికి వెళ్తే సీనియర్స్ ఉండి నీది ఇప్పుడే కాదు పో తర్వాత పో అన్నారు. సరే అని నేను ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడో కూర్చున్నా. ఫస్ట్ 2 ఎవరో పాటలు పాడుతున్నారు. ఆబ్వియస్గా అది అసలు అందరూ బూ చేస్తున్నారు. అక్కడ ఉన్న ఒక సార్ ఏం చేశారంటే అరే అర్జెంటుగా కచ్చపోయిన పట్టుకురండి అని అనౌన్స్ చేసాడు. నేనేమో రెడీ లేను, ఎక్కడో దూరంగా ఉన్నా. సడన్గా అనౌన్స్ చేసేసరికి ఒక 2000-3000 మంది ఒక్కసారి అరిచారు. నాకు అసలు నన్ను అంతమంది తెలుసు అని కూడా నాకు తెలియదు. దట్ మూమెంట్ అది ఇట్స్ లైక్ ఒక్కసారి ఇట్లా ఏంట్రా అంటే ఒక హై కదా, లైక్ ఒక మనం ఎంత 17 ఏదో 18 ఏదో ఉంటాం. ఫస్ట్ ఇయర్ బీటెక్ బెరుగ్గా ఉండే రోజుల నుంచి బయటకు వస్తున్న రోజుల్లో సడన్గా ఒక కాలేజీ ఫెస్ట్లో మనం ఎక్కడో మూలకు కూర్చొని నాకు ఎప్పుడో తర్వాత అంటారా అని ఏదో జోకులు వేసుకుని ఉంటే సడన్గా కశ్యప్ అనేసరికి ఇలా అలర్ట్ అయ్యేసరికి ఒక్కసారి డల్గా ఉన్నోళ్ళు రమ్మని ఒక్కసారి ఇదేశారు. నేను స్టేజ్ ఎక్కుతూ ఉంటే అందరు ఇట్లా నా పేరు చేర్ చేస్తుండేసరికి పైకి వెళ్ళేసరికి ఆ మొహం మీద లైట్లు ఉన్నాయి. నాకు జనం కనిపించలే, అరుపులు వినిపిస్తున్నాయి. ఆ సౌండ్ ఏదైతే ఉందో అది వినిపించలే, అరుస్తున్నారు. ఇంకా ఏం చేశానో నాకు తెలీదు. చేసేసా, బయటకు వచ్చా. ఒక చిన్న అందరు వన్స్ మోర్ అన్నారంటే అది కూడా తెలియదు నాకు. వచ్చేసాను. ఏమో అందరూ వన్స్ మోర్ అంటే నువ్వు చేయకుండా వచ్చావండి అన్నారా నాకు తెలియదురా, ఏదో వచ్చేసాను. అంటే అక్కడ ఐ థింక్ ఆ రోజు బస్సులో కూర్చొని తిరిగి వస్తుంటే ఇట్లా బ్లాంక్ ఒక్కడనే కూర్చొని ఐ థింక్ దిస్ డే ఇది మనం అది ఎటు వెళ్తామో తెలీదు, అసలు అది సినిమా ఏం తెలీదు. ఐ థింక్ దిస్ ఈజ్ మై వే దిస్ ఈజ్ మై గోల్ అనేది ఆ రోజు ఫిక్స్ అయ్యా. బట్ ఆ తర్వాత ఏమీ ఈజీ లేదు కానీ బట్ స్టిల్ సూపర్ ఎక్స్పీరియన్స్. యా అంటే నాకు బాగా గుర్తు మీ ఛానల్లో 10 years బ్యాక్ అనుకుంటాను, మన తరుణ్ భాస్కర్ గారితో మీరు అన్ప్రొఫెషనల్ సంథింగ్ ఏదో ఒక 2 వీడియోస్ ఏదో చేసాం. కట్ చేస్తే తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఆయన్నే హీరోగా పెట్టి ఈరోజు గాయపడ్డ సింహం మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. సో తరుణ్ భాస్కర్ గారితో ఈ 10 ఏళ్ళ ట్రావెలింగ్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో నాకు పెళ్లి చూపుల ముందే హాయ్ బాయ్ టైప్ తెలుసు, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం కదా. సో తనకి నేను పేరు తెలుసు, హాయ్ అనుకుండే. తను అనుకోకుండానే అప్పట్లో షార్ట్ ఫిల్మ్ తనది బాగా ఫేమస్ అయింది. నాది కూడా ఏదో వైరల్ అయింది ఆ టైంలో. సో జస్ట్ నేను తెలుసు ఇట్లా హాయ్ అనే టైపు. ఆ తర్వాత పెళ్లి చూపులు అనేది ఒక సినిమా పడింది మన ఈ షార్ట్ ఫిల్మ్స్ బ్యాచ్లో ఒకరిద్దరు. అప్పుడే సుజిత్ చేశాడు అనుకుంటా, సుజిత్ మనోడు తరుణ్. సో షార్ట్ ఫిల్మ్ తీసి అందులో వెళ్ళాడు, మెయిన్ స్ట్రీమ్ వెళ్ళాడు అనేది ఒక అందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఓకే ఒక ఆనందం, మన ఏదో మన ఇంట్లో వాడు ఒకడు వెళ్తున్నాడు అనే ఫీలింగ్ అనమాట. సో అట్లా వెళ్తున్నప్పుడు ఆ పెళ్లి చూపుల టైంలో ఆయన పడుతున్న స్ట్రెస్ అవన్నీ కూడా దూరం నుంచి తెలుస్తుండింది. ఆ సక్సెస్ తర్వాత అవన్నీ చూస్తున్నా. సో ఎక్కడో ఈ ప్యారలల్గా నేను వీడియోస్ చేసేటప్పుడు ఐ థాట్ పాడ్కాస్ట్ అనే పదాలు అవన్నీ పెద్ద ఫెమిలియర్ కాదు కానీ ఓ చిన్న కూల్ సెటప్లో అంటే ఒక ఫ్రెండ్లీ జోన్లో ఇంటర్వ్యూ లాగా చేద్దాం అనేది చెప్తే తను ఎగ్జైట్ అయ్యి చేసాం. ఆ టైంకి అసలు తనకి యాక్టింగ్, తను యాక్టర్ అవుతాడు తను అనుకున్నాడో లేదో కూడా తెలీదు.
ఈ అసలు అందులో కూడా నాదొక స్క్రీన్ షాట్ ఉంటుంది థంబ్‌నెయిల్. తెలియకుండా నేను ఇలా అన్నా ఎందుకో. మీరు తీస్తున్నప్పుడు అన్నానో ఏంటో తెలీదు. ఓ ఫోటో ఉంటది ఇట్లా. నేను ఇలా అంటే తను వింటుంటాడు. అసలు అది నేను తర్వాత ఎప్పుడో షేర్ చేశా. అరే మ్యాన్! అని తను కూడా ఎక్సైట్ అయ్యాడు. అంటే అదేంటో మరి కదా! ఇట్లా ఇట్లా ఎందుకన్నాను? తనని ఎందుకంట? ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలనుకోవడం ఫైన్. తను యాక్టర్ అయ్యి నేను డైరెక్ట్ చేస్తా అనేది అదే. అదొక ఇంకా అది. బట్ హీ వాస్ సేమ్. అంటే కొంచెం అవుట్‌లుక్ అది మారింది గానీ పర్సన్‌గా ఈజ్ వెరీ గుడ్. అసలు చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అసలు. అండ్ ముందుగా మీరు ఈ కథ ఆయనకి చెప్పడానికి పోయినప్పుడు ఫస్ట్ చేయను అన్నాడంట. చేయనంటే నార్మల్‌గానే అసలు ఇదని కాదు. అసలు యాక్టింగ్ చేయను అనేది. ఓకే. ఈ కథ కాదు. నార్మల్‌గా అసలు నేను యాక్టింగ్ ఇప్పుడు కాదు. నన్ను దొబ్బేస్తున్నారు. ఇయన్నీ ముందు ఈ నగరానికి ఏమైంది 2 కావాలని చెప్పి చాలా దొబ్బేస్తున్నారు. అప్పటికి ఇంకా రాయలేదు ఇది. ఆ. ఇంకా ఐడియా లెవెల్‌లో ఉన్నాడు. నేను అది రాసుకుంటున్నాను. స్టార్ట్ చేశాను. నాకు యాక్టింగ్ ఆపుతున్నాను. అప్పటికి ఓం శాంతి షూట్ మిడ్‌లోనే ఎక్కడో ఉన్నాను. ఇప్పుడు ఒకటి చేస్తున్నాను. ఇది అయిపోయాక నేను చేయట్లేదు అన్నాడు. మేమేంటంటే అరే 50 డేస్‌లో 25 డేసే అని ఇది అని విను ఫస్ట్ అని పవన్ చెప్పారు. నువ్వు ఊరికనే విను. నచ్చితే చేయి లేకపోతే లేదు. బట్ విను అన్నాడు. వెళ్ళాను చెప్పాం నవ్వుకున్నాడు. తర్వాత రే అని ఇట్లా తిట్టుకుంటూ అంటే నవ్వుతూనే జోక్‌గా చేయనన్నా. ఇప్పుడు ఇది చేస్తే టెంప్టింగ్‌గా చేస్తున్నావు. ఇప్పుడు నన్ను దొబ్బుతారు. నీకెందుకురా యాక్టింగ్ అని. నీ వల్లే నన్ను ఇడిపిస్తావు అన్నాడు. ఏం పర్లేదు అని చెప్పారు. అంటే